నమస్కారం అండి. మనం తినే ఈ మెతుకు రైతు పండిస్తున్నాడు. మనం ఇంతలాగా కష్టపడి మన 5,000 నోటికి వెళుతుందంటే ఎంత గొప్పతనం ఎవరిదో చెప్పమంటారా? రైతుది. రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 5,000 నోటికి వెళుతుందంటే ఎంత గొప్ప ఘనత ఆ రైతులు. రైతులు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. రైతులు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులు వారికి పంట అందుబాటులో ఉంటేనే మనము 2 పూటలుగా మనం కడుపు నిండుగా తినగలము. అందుకే మనము ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడు రైతులు ఎప్పుడు బాగుండాలని ప్రార్థిద్దాము. రైతులు బాగుండాలని ప్రార్థిద్దాము. రైతులకి అందుబాటు ధర, గిట్టు ధర అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అతివృష్టి, అనివృష్టి ఉండకుండా వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రార్థిద్దాం. జై అన్నదాత.